నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీకి షాక్ తగిలింది. కావలి రూరల్ మండలం మాజీ వైసీపీ కన్వీనర్ గౌరవరం గ్రామ ముఖ్య నేత చిందం బాబుల్ రెడ్డి గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. బాబుల్ రెడ్డికి కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి పార్టీ కండువ కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బాబుల్ రెడ్డికి టీడీపీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ 4 ఏళ్ల వైసీపీ పరిపాలనలో అన్ని అరాచకాలు అక్రమాలు చోటు చేసుకోవడంతోనే వైసీపీ పార్టీపై ప్రభుత్వంపై విసుగు చెంది చాలా మంది వైసీపీ నాయకులు టీడీపీ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతి ఒక్కరూ కొత్త పాత అనే తేడా లేకుండా కలిసికట్టుగా పనిచేసే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం బాబుల్ రెడ్డితో పాటు ఒక మాజీ సైనికుడిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని, ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టాక మొదటి చేరిక బాబుల్ రెడ్డితో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ చేరికలు ఎన్నికల రోజు వరకు కొనసాగుతాయని కృష్ణారెడ్డి అన్నారు. రైతుల గడ్డ గౌరవరం, పూర్తిగా గౌరవరం గ్రామం వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు. ఈ గ్రామాన్ని మనం చూస్తే అన్ని రకాల పంటలు, అన్ని రకాల వ్యక్తులు కలిసిమెలిసి జీవించే గ్రామంలో ఈ రోజున నేను మొట్టమొదటిసారిగా తెలుగుదేశం బాధ్యతలు స్వీకరించిన రోజున ఒక మాజీ సైనికుడు దేశం కోసం జీవితాన్నే పణంగా పెట్టి సేవ చేసినటువంటి ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉంటే ఒక మంచి ఉన్నతమైన విలువలతో, మంచి భావాలతో కలిగిన వ్యక్తులు కాబట్టి సైనికులు అనేవాళ్ళు. వాళ్ళని మొట్టమొదటిసారిగా వారినే ఆహ్వానించాలి, ఈ ప్రాంత అభివృద్ధికి వారైతేనే బాగా కృషి చేస్తారనే ఆలోచనతో ఈ రోజున చింతం బాబుల్ రెడ్డి గారిని తెలుగుదేశంలోకి ఆహ్వానించడం జరిగింది. వారు గతంలో వైఎస్ఆర్సీపీకి రూరల్ మండల అధ్యక్షులుగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ఈ రోజున ముఖ్యంగా నా మీద గౌరవంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే తలంపుతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకోలేదనే బాధతో నా ద్వారా రాజకీయంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన తలంపుతో ఆయన ఈరోజు నా ముందుకు వచ్చాడు. తెలుగుదేశంలో చేరినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు స్టార్ట్ అయినటువంటి ఈ చేరికల కార్యక్రమం 2024 ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో విజయం సాధించేంత వరకు జరుగుతుందని, ఈ రకమైన రాక్షస పాలన అంతమొందుతుందని, రైతుల పక్షపాతిగా రైతు రాజ్యం రాబోతుందని, ఈ ప్రాంతంలో రైతులకి నీళ్లు అందించడంలో తప్పకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు తెలుగుదేశంలోకి వచ్చినందుకు వాళ్ళు ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు.